వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించాలని నిర్ణయించింది. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వ ఆనవాళ్లు పూర్తిగా చెరిపివేసే దిశగా కేబినెట్ నిర్ణయాలు ఉండడం గమనార్హం. మరోవైపు కేంద్రం రాష్ట్రానికి 2 స్మార్ట్ సిటీలను మంజూరు చేసింది. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మొత్తంగా కూటమి సర్కారు దూకుడును ప్రదర్శిస్తుంది. ఇదే అంశాన్ని వాటి బిగ్ డిబేట్లో చర్చిద్దాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ రద్దు, అలాగే సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ పాలసీ పునరుద్ధరణ చేయడం, పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల తొలగింపు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు ఏపీకి కేంద్ర సహకారం కూడా పెరుగుతుందనే చెప్పాలి. ఓరవకల్లు, కోపర్తి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను మంజూరు చేసింది. అలాగే ఏపీలో 2 స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అలాగే పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీలో అయితే కూటమి జోష్లో కనిపిస్తూ ఉంది. వైసీపీ రాజీనామాల పర్వంతో కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కిలారు నాగార్జున గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే బోల సతీష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నాగార్జున గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ రివర్స్ టెండరింగ్ రద్దు, అలాగే సెబ్ రద్దు చేసి ఎక్సైజ్ పాలసీ పునరుద్ధరణ లాంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసింది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ భేటీని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు, అలాగే ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటి సుమారుగా 2.5 నెలలు అవుతుంది. మనకి దాదాపు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన జరిగింది, దాంట్లో రాష్ట్రం ఎలా నష్టపోయింది, ఎంత వెనక్కి వెళ్ళింది అనేటువంటిది ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడిప్పుడే కాస్త కుదురుకొని మళ్ళీ గాడిలో పడుతోంది పాలన, రాష్ట్రం యొక్క నడక అనేటువంటిది మళ్ళీ మొదలైందని చెప్పేసి చెప్పడానికి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి దోహదపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఇవాళ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో ఇందాక మీరు అన్నట్టుగా రివర్స్ టెండరింగ్ విషయం కానివ్వండి, తర్వాత ఇసుక విధానం మీద వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత వచ్చేసేసి అసైన్డ్ ల్యాండ్స్ గురించి తీసుకున్నటువంటివి, అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి ఫోటోలు తొలగించడం, అలాగే రాళ్ల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సుమారు 77 లక్షల సర్వే రాళ్లు వాటి మీద ఉన్నది తొలగించడం అనేటువంటిది, ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీటిల్లో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు, సగం పైన ఉన్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దడానికే సరిపోతాం. రివర్స్ టెండరింగ్ విషయమే మనం తీసుకున్నాం. పోలవరంలో వాళ్ళు చాలా గొప్పగా చెప్పింది ఏంటంటే రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపుగా 800 కోట్ల రూపాయలు మేము రాష్ట్రానికి ఆదా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రాక్టికల్ గా జరిగింది చూస్తే ఇవాళ 5 సంవత్సరాల పాటు పోలవరంలో కనీసం 2% పనులు పూర్తి చేయకపోవటం మూలాన 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఎస్కలేట్ అయిందండి. అదే కాంట్రాక్టర్కి మళ్ళీ 1200 కోట్లు 1300 కోట్లు అదనంగా వాళ్ళు గ్రాంట్ చేయడం కూడా జరిగింది. 800 కోట్లు మిగిల్చామని చెప్పి నిపుణులందరూ చెప్పారు. మీరు గనక ఇది గనక ఆపారు అంటే చాలా నష్టపోతుంది అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నిపుణులు చెప్పినా కూడా వినకుండా రివర్స్ టెండరింగ్ అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. 120 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్నటువంటి కార్ ని సడన్ బ్రేక్ లాగితే ఏమవుతుందండి? కొడుతుంది. కానీ వైసీపీ ఏం చెప్తుందంటే ఈ రివర్స్ టెండరింగ్ వలన చాలా లాభాలు ఉన్నాయి, ప్రజల వేల కోట్ల సంపదను అయితే జగన్మోహన్ రెడ్డి కాపాడారు, కానీ ఈ విధానాన్ని రద్దు చేసి కూటమి తప్పు చేస్తుందని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? ఎంత చక్కగా కాపాడిందో ప్రజల యొక్క ధనాన్ని. ఒక్క ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో బయటకు వచ్చే కుంభకోణాలతో ఎన్ని వేల కుంభకోణాలు వస్తున్నాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం చూస్తున్నామండి. ప్రజల్ని మభ్యపెట్టి పాలన చేయటం అనేటువంటిది వైసీపీ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పు. చేసింది చెప్పకుండా ఒక రహస్య ఎజెండా తోటి
చేసినటువంటి పాలన అంతా కూడా రాష్ట్రాన్ని సుమారు 15-20 సంవత్సరాలకు వెనక్కి తీసుకెళ్లింది అనేటువంటిది ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం. ఒక్క విషయం అందుకనే నేను కేవలం దీని మీదే మాట్లాడుతున్నటువంటి కారణం ఏంటంటే రివర్స్ టెండరింగ్ అనేటువంటిది ఇవాళ అద్భుతమైనటువంటి ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులను మనం చూసాం 5 ఏళ్ల కాలంలో. ఒకరేమో తొడలు గుట్టి మీసాలు తిప్పి ఛాలెంజ్ చేసేటువంటి మినిస్టర్ ఒక ఆయన అయితే, అసలు క్యూసెక్ అంటే ఏంటో టీఎంసీ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేనేమన్నా ఇంజనీర్ అనేటువంటి ఇంకొక మంత్రిని చూసాం. టోటల్ గా 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి పని గుండు సున్నాగా ఉండి కనీసం 2% పూర్తి చేయలేకుండా ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి గత ప్రభుత్వాన్ని మనం ఏమనాలో అర్థం కావట్లేదు. అలాగే అనుచితమైన నిర్ణయాలు, పాసు పుస్తకాలు శాశ్వతంగా ఉండేటువంటి ఆస్తి పత్రం మీద, పాసు పుస్తకం మీద ఆయన యొక్క ఫోటో ఉండాలనేటువంటి ఆసక్తితోటి అది చేసినటువంటి పిచ్చి పని. అలాగే సర్వేరాళ్ల మీద వాళ్ళ 77 లక్షల సర్వేరాళ్ల మీద ఎలా తొలగిస్తారు అనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మళ్ళీ ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుందో అర్థం కావట్లేదు. దానికంటే కూడా మొన్న ఎవరో ఒక సజెషన్ ఇచ్చారంటే శుభ్రంగా రాయిని పైకి పీకి తిప్పితే నాటేస్తే సరిపోతుంది, ఆ బొమ్మ ఉన్నటువంటిది భూమిలో పెట్టి పైన పెడితే సింపుల్ గా అయిపోతుంది, పైన రంగేస్తే సరిపోతుంది కదా, పైన రంగేస్తే సరిపోతుంది. రంగు వేయడానికి కూడా ఎంత అవుతుంది అనేటువంటిది మనకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా అనవసరమైన ఖర్చులే కదా. క్యాబినెట్ నిర్ణయాలు అంటే ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన దాంట్లో ఇవాళ క్యాబినెట్ లో సగం నిర్ణయాలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిచేయడానికే సరిపోయేటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే అసైన్ ల్యాండ్ లెక్క చెప్పినప్పుడు ఇందాక ఆశ్చర్యకరంగా 36 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉంటే దాంట్లో దాదాపుగా 16 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. దాంట్లో కూడా ఎక్కువగా చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అతి ఎక్కువగా ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయంటున్నారు. అలాగే రిటైర్ అయినటువంటి గత సిఎస్ గారు ఆయన ఒక 800 ఎకరాల దాకా ఇలాంటి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేటువంటి అభియోగాలు కూడా అవి ఎవరికి నిజం అనేది పక్కన పెడితే అభియోగాలు అయితే వచ్చాయి. కాబట్టి నాగార్జున గారు ఇంకా మాట్లాడదామండి, మనతో పాటు ఇంకా మిగతా గెస్టులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. సతీష్ బాబు గారు టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏపీ క్యాబినెట్ నిర్ణయాన్ని ఎలా చూడాలి మనం? ముఖ్యంగా వైసీపీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు, అలాగే ఇంకా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా చూడాలి? నమస్కారం సార్. ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, పెద్దలు విశ్లేషకులు నాగార్జున గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ రోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడే ఆల్రెడీ నాగార్జున గారు విశ్లేషణలో చెప్పారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయిందో మనం అందరం చూసాం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72% పనులు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు వైసీపీ అధికారంలోకి వచ్చిన 2% కూడా ముందుకెళ్ళలేదు. గత సీజన్ లో వచ్చిన వరదల్లో జరిగిన నష్టం చూసాం. ఒక టైమ్లీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళకపోవడం వల్ల ఇందాక పెద్దలు నాగార్జున గారు చెప్పినట్టు టీఎంసీకి క్యూసీకి తేడా తెలియనటువంటి ఇరిగేషన్ మినిస్టర్లు మనకి పరిపాలన చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎంత నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోల్పోయారని చూసాం. ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఏదైతే టెండరింగ్ విధానం ఉందో ఆ విధానాన్ని అమలు చేయాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది అందరూ చాలా స్వాగతించాల్సిన పరిణామం. అదే విధంగా లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ని వాళ్ళు మార్చి రకరకాల ప్రయోగాలు చేసి సెబ్ అని ఒకటి తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎక్సైజ్ ని క్లబ్ చేసి రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశారు. శాఖ పరంగా అడ్మినిస్ట్రేషన్ లో కూడా చాలా లోపాలు. సెబ్ ఉద్దేశం అయితే మంచిదే కదా, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడం, నాడుసారా కట్టడి లాంటివి, అలాగే గంజాయి సాగు చేయడం లాంటి అక్రమ మార్గాల్ని కట్టడి చేసే విధంగానే సెబ్ ఉంది కదా, దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే కాగితాల మీద మనం చూసుకున్న ఉద్దేశం మంచిదే, కానీ వాళ్ళు ఎంత అక్రమ మద్యం వ్యాపారం చేశారు ఏంటి అనేది మీకు త్వరలో కనిపించిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ అనేది అపహాస్యం చేసి పడేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అక్రమ మద్యం వ్యాపారం వైసీపీ పెద్దలు చేసుకున్నారు. ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా ఆదాయం రాకుండా చేసి వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ ఖజానా అవనివ్వండి, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషుల అక్రమార్జనకైతే ఈ పాలసీస్ ని అనుగుణంగా వాడుకున్నారు. దాంట్లో అక్రమాలన్నీ త్వరలో బయట పెట్టబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చలామణి అయిన ఒక 4-5 ముఖ్యులు జైలుకి వెళ్ళబోతున్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడే నిర్ణయం అనుకుంటాను, బహుశా నిర్ణయం తెలంగాణ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు కుమార్తె ఒక మద్యం పాలసీ కేసు విషయంలో బయటకు వచ్చారు బెయిల్ నుంచి. కానీ అంతకంటే పెద్ద స్కామ్లు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి. అంతకంటే గొప్ప గొప్ప కేసులు వెలుగులోకి రాకపోతున్నాయి. చాలా మంది ముఖ్యులు రేపు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది, నేను చెప్తున్నాను ఈ పాలసీ. రైట్. సతీష్ బాబు గారు, మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు ఇంకా తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైసీపీ ఎమ్మెల్యే అరగొండపాలెం నుంచి ఉన్నారు. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైసీపీ ఎమ్మెల్యే, అలాగే షేక్ సైదా గారు ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఏపీ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ అనేది, అలాగే సెబ్బన్ రద్దు చేసి ఎక్సైజ్ పాలసీని మార్చిన దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన కాడి నుంచి మొత్తం అన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడానికి ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు సరిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి సార్? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం సార్. చాలా సంతోషం. ప్రభుత్వం పని మొదలు పెట్టినట్టుగా కనీసం ప్రచారం చేసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, పార్టీ మీద నిందలు వేసి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్నే మనం ఈ 3 నెలల నుంచి చూస్తున్నాం తప్ప ఏ వ్యవస్థ, ఏ సంస్థ సరిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి అంటే, హత్యాంధ్రగా ఈ ఆంధ్రప్రదేశ్ ని మార్చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అప్పుల ఆంధ్రగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే పాట పాడారో అదే పాట ఇప్పుడు డిబేట్ లో కూడా తెలుగుదేశం నాయకులు వారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి అందించింది. ఆ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకాలు అమ్మఒడి. అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం పేరుతోటి పథకం ఇస్తానన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు దాన్ని మరచింది. రైట్ రైట్ మనం దాని గురించి చర్చ ఇంకోసారి చేద్దామండి. ముఖ్యంగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి అది కూడా చెప్తాను సార్. ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటండి? ఈ రాష్ట్రానికి 3 నెలల నుంచి వారు తెచ్చింది ఏంటండి? 15,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి అప్పులు కుప్పగా ఏపీని మార్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తాం, వారి మీద కేసులు పెడతాం, వారు చేసినటువంటి దురాఘాతాలని బయట పెడతామంటే ఏం బయట పెట్టారు? 3 నెలల నుంచి ఏమైనా బయట పెట్టారా? ఇప్పటి వరకు ఏం చేశారు? హద్దురాళ్లకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రబుద్ధులు, హద్దురాళ్లకు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి హద్దురాళ్లు ఉన్నాయి. మరి ఎందుకు కుప్పలు తెప్పలుగా కోర్టుల్లో కేసులు మగ్గుతున్నాయి? దీనికి పరిష్కార మార్గం ఏముంది చెప్పాలి కదా. ఏదేమైనా ఇప్పుడు ఒకటి చంద్రశేఖర్ గారు ముఖ్యంగా వైసీపీ రివర్స్ టెండరింగ్ వల్ల వేల కోట్లు దుర్వినియోగం అయ్యేది ఒకటైతే, 2 సెబ్ని తీసుకురావడం వల్ల కూడా అది దాని ఏదైతే పాలసీ ఉందో దానికి విరుద్ధంగా జరిగింది అనేది ఒకటి. మూడోది ఏంటంటే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు కూడా అనుకున్న స్థాయిలో పనిచేయలేనిది ఒకటైతే, ఈ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకుంటం వలన జరిగిన నష్టం గురించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగింది. ఆ విషయాల మీద మాట్లాడదాం మనం. అదే సార్ మాట్లాడుతుంది, దాని విషయం మీద మాట్లాడుతున్నాడు. అక్రమాల గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నటువంటి ఇళ్ళు అక్రమం. మొట్టమొదట దాని గురించి సక్రమమైనటువంటి భాష్యం చెప్పమనండి, వక్ర భాష్యం చెప్పకుండా. రెండవది, సచివాలయాల్లో జరిగినటువంటి తప్పులేంటో బయట పెట్టాలి కదా. ప్రతి దానిలో తప్పులు జరిగిన వ్యవస్థల్లో పూర్తిగా తప్పులు తడకగా మారిపోయిందని ఒక తప్పుడు ప్రచారం చేయడం మానుకొని ఏం తప్పులు జరిగినాయో చెప్పాలి కదా. మొన్నటి వరకు శ్వేతపత్రాల పేరుతోటి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అబద్ధపు పత్రాలని ఒకసారి గమనించినట్లయితే, పోలవరం మీద మొట్టమొదటిగా వారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వారు వేసినటువంటి నిపుణుల కమిటీయే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి, వారి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వలన మాత్రమే పోలవరం డ్యామేజ్ అయిందని
నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అలాగే 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. వారిచ్చినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలోనే 10,000 కోట్లు అప్పు ఉంది, 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పేసి మళ్ళీ మాట మార్చారు. అంటే 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది తప్పుడు వార్తలని వారికి వారే ఆ గవర్నర్ గారి ప్రసంగంలో ఇచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఏ రోజుకు ఆ రోజు అబద్ధాలు చెప్తూ ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి కేవలం గత ప్రభుత్వం మీద నిందలు వేయడం దేనికి అంటే వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఒక తప్పుడు ప్రచారంతో పెంపుడు ఛానళ్లుగా ఉన్నటువంటి మీడియా వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాన్ని నిందించడానికే వారి యొక్క సమయాన్ని మొత్తాన్ని వృధా చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు అని చెప్తున్నారు, వాటిని ఇప్పుడు బయట పెట్టకూడదు అంటారా? వాటి గురించి మాట్లాడొద్దు అంటారా? తప్పు జరిగిందని నిరూపించాలి కదా. మీరు ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ముఖ్యంగా మద్యం రద్దు చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నాసిరకం మద్యం మీద విమర్శలు లేవా? అలాగే జగన్ ఫోటో సర్వీస్ రాళ్ళ మీద కానండి, చెప్పండి. ఇప్పుడు మద్యం ఈ రోజు సప్లై చేస్తున్న మూడు నెలల నుంచి ప్రభుత్వానికి మద్యం సప్లై చేస్తున్నటువంటి డిస్టిలరీస్ ఏవండి? దానిలో నాణ్యమైనటువంటి మద్యం లేకపోతే 3 నెలల నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యాన్ని? మీరిచ్చిన 14 కంపెనీలు కాదా ఈ రోజు సప్లై చేస్తుంది మద్యాన్ని? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా క్రమంలో 14 కంపెనీలకి వారు సమయంలో పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీస్ నుంచే కదా సప్లై వస్తుంది. అంటే ఆ విధమైనటువంటి నాణ్యత లేని మద్యానికి వారే పర్మిషన్ ఇచ్చారని వారు ఒప్పుకుంటున్నారా? మొట్టమొదటిగా వారు సమాధానం చెప్పాలి కదా. ఇసుక పాలసీ ఉచితం అన్నారు, ఉచితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇసుక దొరుకుతుందా? దీనికి వారు సమాధానం చెప్పాలి. 15,000 కోట్లు అప్పులు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారండి? అప్పులు తేవడం గొప్ప కాదు, సంపద సృష్టించాలి అన్నారు. మరి మీరు సంపద సృష్టించకుండా అప్పులు ఎందుకు తెస్తున్నారు? దీని మీద సమాధానం ఎవరు చెప్పాలి? గురుకుల పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసి 24 మంది హాస్పిటల్ పాలయ్యారు. నిన్న JNTUలో 800 మంది పైచీలకు వివిధ స్కూళ్లలో, వివిధ యూనివర్సిటీల్లో, వివిధ కాలేజీల్లో కలుషిత ఆహారం తిని పిల్లలు హాస్పిటలైజ్డ్ అయ్యారండి. ఈ 1 month లో ఏ వ్యవస్థ నడిపించగలుగుతున్నారు మీరు? కేవలం ప్రచారం చేయడం తప్ప, అబద్ధాలు చెప్పడం తప్ప ఏ వ్యవస్థలో మీరు నిరూపించారు? అక్రమాలు జరిగాయని ఏ విధంగా చెప్తారు? మీరు ఏ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉందో అదే ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఇది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పొగుడుతూ మీకు మొట్టికాయలు వేసి ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నిన్నటి వరకు మీరు చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం అని తేలిపోయిందా లేదా? ఇవన్నీ కూడా ఒక తప్పుడు ప్రచారం. ఇది సచివాలయ వ్యవస్థ అంటే ఒక గొప్ప వ్యవస్థ అని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్రదారుడిగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు పొగిడారు. అలాంటి వ్యవస్థ మీద మీరు ఇవాళ అవాకులు చవాకులు చిమ్ముతున్నారు. మరి సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ 3 నెలల నుంచి మీరు పెన్షన్స్ ఎందుకు ఇప్పిస్తున్నారు సార్? కానీ సచివాలయాల్లో దాదాపు 1,50,000 మంది ఉంటే వారి ద్వారా సేవలు అందడం సరిగా అందడం లేదు. కేవలం పెన్షన్ ఇవ్వడం తప్ప పెద్దగా దానివల్ల ఒరిగింది ఏమీ లేదనే అభిప్రాయం అయితే ఈరోజు కేబినెట్ భేటీలో జరిగిన మీటింగ్ లో కేబినెట్ మీటింగ్ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులను తొలగించాలి, పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని తీసుకొచ్చి ఆ కుర్చీల్లో కూర్చోబెట్టాలి. ఇది వారి విధానం. కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు, వారు చెప్పుకోవాలంటే 3 నెలల నుంచి ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి ఒక్క పథకాన్ని అమలు చేయలేక 15,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి ఇంట్లో కూర్చోబెట్టారు మీ పార్టీ. 5 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారు కాబట్టి ప్రజలు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి కట్టబెట్టారు. దుర్మార్గపు ప్రభుత్వం 23 సీట్లు
225 సీట్లతో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ చంద్రబాబు నాయుడు గారు 22 సీట్లకి దాన్ని పడవేస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. రైట్ చంద్రశేఖర్ గారు ఇంకా మాట్లాడతారు మనతో. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పచ్చ బ్యాచ్లు పెట్టుకొని వెళ్తే పనులు చేస్తామని చెప్పినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇది. చంద్రశేఖర్ గారు ఇంకా మాట్లాడుతున్నారు మనతో పాటు షేక్ సైదా గారు ఉన్నారు. సతీష్ బాబు గారు మనతో పాటు షేక్ సైదా గారు ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడడం. సైదా గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఈరోజు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలపై మీ స్పందన ఏంటి? సార్, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు, అలాగే వైసీపీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు బోళ్ళ సతీష్ గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు మన ఏపీ క్యాబినెట్ ముచ్చటగా 3వసారి ఈరోజు సమావేశమైంది ఈ 3 నెలల కాలంలో. ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మంత్రి పార్థసారథి గారు మరి ప్రెస్కి మాట్లాడిన విషయం మనం చూసాం. అయితే ఈ సందర్భంగా పార్థసారథి గారు అనేక అంశాలని క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలని మన ముందు ఉంచుతుంది. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని సవరణ చేస్తూ, కొన్ని నిర్ణయాలని మరి రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ముందు ఉంచుతాం. ప్రధానంగా రివర్స్ టెండరింగ్ విధానం గురించి మరి క్యాబినెట్లో చర్చ జరిగింది. ఇది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం. దీనివల్ల అనేక ఇబ్బందులు జరిగాయి అనేటువంటి ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తా ఉన్నాం, పాత విధానంలోనే టెండర్లు పిలుస్తామని చెప్పి కూడా మరి ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పాస్ పుస్తకంలో ఆయన ఫోటో ఉంది కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం ఆ పాస్ పుస్తకాలన్నీ రద్దు చేసి ప్రభుత్వ ఎంబ్లమ్ తోటి ఈ యొక్క కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తాం. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తాం. అలాగే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా ఈ అబ్కరీ వ్యవస్థకు సంబంధించి పునర్వ్యవస్థిస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ సెబ్ని అయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దీన్ని రద్దు చేస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం, దీన్ని పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు పునరుద్ధరణకు త్వరలోనే మేము పనులు ప్రారంభిస్తాం, దానికి నిధులు కేటాయిస్తాం, కేంద్రం కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధపడిందని కూడా మాట్లాడినట్టుగా చెప్తాము. అలాగే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి, అలాగే ఫ్రీ హోల్డ్ ఉన్నటువంటి ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఏదైతే ప్రకాశం, అలాగే నెల్లూరు, చిత్తూరు, ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని దాదాపు 20,000 ఎకరాలకు పైగా ఈ అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయి. దీని మీద మేము విచారించి త్వరలోనే సెప్టెంబర్ నెలాఖరికల్లో ఒక నివేదిక తీసుకొని దీన్ని ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అవకతవకలు జరిగినటువంటి భూముల రిజిస్ట్రేషన్ కాకుండా నిలుపుదల చేస్తూ మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే మనం చూసినట్లయితే రేషన్ షాపులను కూడా ఇప్పుడున్నటువంటి రేషన్ షాపులకు అదనంగా 277 రేషన్ షాపులు అదనంగా మరి తీసుకున్నట్లుగా చెప్తా ఉన్నారు. కొత్తగా మరి రేషన్ షాపులకి డీలర్లను కూడా నియమిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా కారిడార్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇసుక పాలసీ కూడా, ఎందుకంటే ఇసుక గురించి కూడా చెప్పుకొచ్చారు మంత్రిగా, దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని మేము మరి ప్రజలకు ఉచితంగా ఇచ్చాం. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అక్కడ ఇసుక ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము త్వరలోనే కొత్త రీచ్లు కూడా తీసుకొని ఇసుకని కూడా సప్లై చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే పట్టా భూములు ఉన్నటువంటి ఇసుకను కూడా ఆ రైతుకి ఏ విధంగా మేలు చేకూర్చి
మరి విస్తృ తీసుకోవాలనేటువంటి నిర్ణయం కూడా చర్చిస్తాం. దానికి సంబంధించిన నెలాఖరు బాబు ఒక నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను కోరటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా అనేకమైనటువంటి అంశాల మీద ఏదైతే ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి, అలాగే గేట్లు కొట్టబడినటువంటి ప్రాజెక్టులు, లేకపోతే రిపేర్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, వీటన్నిటి కూడా మరి కొంత నిధులు కేటాయించి దాదాపు 226 కోట్లు నిధులు కేటాయించి ఆ యొక్క ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి, మెయింటెనెన్స్ సంబంధించి టెండర్లు కూడా పిలుస్తామని చెప్పి కూడా ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకున్నట్లు ఈ ముఖ్యమైనటువంటి క్యాబినెట్ నిర్ణయాలు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎందుకంటే మనం అనుకున్నాం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమం పేరుతోటి మరి ఈ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు భావించారు, మనందరం భావించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయినటువంటి విషయం మనం చూస్తాం. అయితే మనం పదే ఇప్పటికే మీరు అధికారం చేపట్టి జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఆగస్టు 28వ తేదీ దాదాపు 3 నెలలు కావస్తాం. 84 రోజులైంది. ఈ 84 రోజుల్లో మీరు పదే రాష్ట్రం అప్పుల కుప్పల్లో ఉంది, మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. మీరు చెప్పారు ఆ రోజు సూపర్ 6 అన్నారు. మీరు సూపర్ 6 పథకాన్ని మీరు ఏం అమలు పరుస్తూ ఉన్నారు ఈ యొక్క 3 నెలల కాలంలో? మా పక్కన మీరు చూశారు, కర్ణాటకలో అధికారంలో రాగానే ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాం. అలాగే తెలంగాణలో అధికారంలో వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అలాగే కర్ణాటకలో కల్పించాం. అలాగే తెలంగాణ తీసుకున్నట్టయితే రైతుల రుణమాఫీ చేశాం. ఈ విధంగా ఏవైతే మేము హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 2 రాష్ట్రాల్లో హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితిని తెలియజేస్తాం. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎందుకంటే మీరు పదే అప్పుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలా ఏందని మీరు ఆలోచించుకుంటా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీరు కూడా చేసే పరిస్థితి వస్తే, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సక్రమంగా లేదు కాబట్టి. రైట్, సైదా గారు మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఎక్సైజ్ ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎక్సైజ్ పాలసీ గురించి మాట్లాడడం జరిగింది. ఎక్సైజ్ పాలసీ అయితే ఈ పాత విధానాన్ని అయితే రద్దు చేసి ఇప్పుడు కొత్త విధానం తీసుకొస్తామని చెప్తున్నారు. గతంలో మనం చూసాము వైసీపీ గవర్నమెంట్లో నాణ్యమైన మద్యం ఇవ్వలేదనే విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్సైజ్ గతంలో ఉన్న ఈ సెబ్ను రద్దు చేసి లాస్ట్ టైం ఉన్న ఎక్సైజ్ పాలసీ రద్దు చేసి ఇప్పుడు కొత్తది రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఒకటండి, ఎక్సైజ్ పాలసీలో మనం చూసినట్లయితే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి బ్రాండ్లు, రకరకాలమైన బ్రాండ్లు, బూమ్ బ్రాండ్, తర్వాత స్పెషల్ స్టేటస్, ఏదంటే అది నోటుకు వచ్చిన బ్రాండ్లు మొత్తం పెట్టి జే బ్రాండ్ పేరుతోటి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం. సరే, మరి ఇంత చేసిన ప్రభుత్వమే మద్యం అమ్మిన ఈ డబ్బంతా ఏమైపోయింది? ఎక్సైజ్ మీద వచ్చినటువంటి ఆదాయం ఏమైపోయింది? ఎందుకంటే అన్నిటికీ మనం డిజిటల్ పేమెంట్ చేస్తా ఉన్నాం. మరి మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ ఏమైంది? అదే ఇప్పుడు గతంలో జరిగిన అవినీతి అంతా బయటకు తెస్తామంటుంది కూటమి ప్రభుత్వం. మరి చూడాలి. మరి ఇప్పుడు అదే మధుసూదన్ రెడ్డి గారు ఎట్టిపోయాడో అర్థం కాని పరిస్థితి, ఈ మైనింగ్ సంబంధించి వెంకటరెడ్డి ఏమయ్యాడో తెలియని పరిస్థితి, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి సెబ్ పేరుతోటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఇది ఒక ఈ వ్యవస్థను సృష్టించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఆ పార్టీ కానివ్వండి లబ్ధి పొందింది అనేది వాస్తవం. వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తామని చెప్పి మాటలు చెప్పి ఈరోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చేసింది మద్యం. ఈరోజు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది కదా, మరి 14 కంపెనీల నుంచి మీరు మద్యం చేస్తున్నారు, మరి దాని సంగతి ఏంటని చెప్పి కూడా ఆయన మాట్లాడతాం. అయితే ఇప్పుడు గతంలో గురించి చెప్తా ఉంటే ఇప్పుడు సంగతి ఏంటని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని నేను తెలియజేస్తాం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మద్యం మీరు రద్దు చేయండి, ఆ బ్రాండ్లన్నీ తీసేయండి, ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి బ్రాండ్లు ఇవ్వండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి. ఇవన్నీ చేయకుండా ఏదో రద్దు చేసాం, మీరేం చేయగలరు? రేపు ఈ మద్యాన్ని మరి సంపూర్ణ మద్య నిషేధం చేసే పరిస్థితి మీ దగ్గర ఉందా? మీరు చేసే పరిస్థితి లేదు.
ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగానే మీరు కూడా ఆయన జే బ్రాండ్ పెట్టుకున్నాడు, ఇప్పుడు మీ బి బ్రాండ్ పెట్టుకుంటారా? ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడతారా? చూద్దాం, కొత్త పాలసీ వస్తుంది కనుక మనం అప్పుడే ఏం కామెంట్ చేయలేము, చూడాలి. నాగార్జున గారు ముఖ్యంగా కేబినెట్ భేటీలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. గతంలో సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా కేవలం పెన్షన్ మాత్రమే ఇవ్వడానికి ఉపయోగపడింది తప్పించి పెద్దగా ఉపయోగం లేదని చెప్తుంది. కానీ వైసీపీ అలా కాదు, గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత అయితే ప్రజలకి దగ్గరగా వెళ్ళారు, వాళ్ళంతా వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఒకసారి ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థను పెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా తీసేయటం అనేటువంటిది కూడా అది అడ్వైజబుల్ కాదండి. ఎందుకంటే అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు కూర్చి ప్రజాధనంతో చేసినటువంటి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అక్కడ పంచాయతీ ఆఫీసు, సర్పంచ్ ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నప్పుడు దానికి ప్యారలల్ గా ఒక వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయం అని పేరు పెట్టి ఇక్కడ 12 నుంచి 14 మందిని అపాయింట్ చేయటం అనేటువంటిది మాత్రం అది అంత రేషనల్ గా అనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పని పెన్షన్లేమో వీళ్ళు పంచుతున్నారు, వాలంటీర్స్. మిగతా విషయాల్లో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఐడియల్ గా ఉంటున్నారు, అక్కడ వాళ్ళకి పనేమీ లేదు అనేటువంటి ఆరోపణలు తర్వాత రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానే మనం పరిగణిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎఫిషియెంట్ గా ఎక్కడ వాడుకోవాలి, ఎందుకంటే చాలా చోట్ల చాలా పోస్టులు ఖాళీగా ఉండి సర్వీసెస్ కి చాలా ఇబ్బందిగా ఉన్నది రాష్ట్రం. ఇట్లాంటప్పుడు వాళ్ళు రేషనలైజేషన్ పేరుతో వాళ్ళని అడ్జస్ట్ చేయడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గటువంటి విషయం. ఎందుకంటే గతంలో మనం చూసాం, వాలంటీర్స్ గనక లేకపోతే అసలు పెన్షన్లు పంచడం అనేది వల్లే కాదు అనేటువంటి ఒక దీన్ని చెప్పుకుంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి గతంలో 2019 ముందు పెన్షన్లు అనేటువంటిది జనాలు తీసుకోలేదా? వాళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నాయి కదా, అప్పుడు కూడా 2000 రూపాయలు పెన్షన్ తీసుకునేవాళ్ళు కదా. అప్పుడు ఈ గ్రామ వ్యవస్థ లేదు కదా, మన సచివాలయం వ్యవస్థలన్నీ నడవలేదు. అప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఇంటికే వచ్చి ఇస్తున్నారు కదా. అంటే ఒకటండి, నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా విశ్లేషకులుగా నేను మాట్లాడలేను, కానీ 4 వీధుల అవతల ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోలేరండి. ఆ రేషన్ బియ్యం ఇంటింటికి సప్లై చేయడానికి కొన్ని వేల వాహనాలు కొని దానికి ఒక మళ్ళీ డ్రైవరు, దానికి ఒక సప్లై చేసేవాడు, ఇంత అవసరం. ఇవాళ ఉన్నటువంటి వేలాది వెహికల్స్ లో ఎన్ని వెహికల్స్ పనిచేస్తున్నాయండి? ప్రజలు అదంతా ఆలోచించారు కదా, మన ఇంటికే తీసుకొస్తున్నారు, మన ఇంటికి తీసుకొచ్చే సౌకర్యం కల్పించింది ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు సడన్ గా ఈ వ్యవస్థ రద్దు చేయడంతో కొంత కుటుంబ సర్కారు మీద నెగిటివ్ ఛాన్స్ లేదంటారా? అందరూ కూడా రాజకీయ పరంగా ఆలోచించి ఇలా చేస్తేనే ఏమవుతుందో, నాకు రాజకీయంగా ఓట్లు వస్తాయో రాదో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారండి. చేసినందుకు మరి ఎందుకు ఆయన 11 సీట్లకే పరిమితం చేశారు? అంటే ప్రజలు ఇది కోరుకోవట్లేదు, ఇంకేదో కోరుకుంటున్నారు అనేటువంటిది మొన్న అర్థమైంది కదా. సో అది అర్థమైన తర్వాత కూడా అదే వ్యవస్థ నేను అలాగే అంతమందితోటి నేను కంటిన్యూ చేస్తాను, ఆయన డోర్ డెలివరీ చేస్తే నేను మూత కలిపి నోట్లో పెడతాను అనేటువంటి పద్ధతిలో వెళ్ళి ప్రజల్ని సోమరిపోతున్న ప్రజల్ని కూడా కొంత బాధ్యతగా మెలిగేటట్టుగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. బాధ్యత కలిగినటువంటి గవర్నమెంట్ ఏం చేయాలంటే, పెన్షన్స్ విషయమే ఉందండి, 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఓపికగానే ఉంటున్నారు. బెడ్ రిడన్ అయినటువంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన చదవగలిగిన వాళ్ళని ఇక్కడికి వచ్చి తీసుకోండి, లేకపోతే మీ అకౌంట్ లో వేస్తాము అనేటువంటి పద్ధతి పెట్టకుండా దాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం తోటి తెల్లవారుజామున 5ంటికి ఇచ్చాము 4ంటికి ఇచ్చామని ప్రచారం చేసుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి గతంలో జరిగిపోయింది అయిపోయినా ఇవాళ అత్యంత 164 మెజారిటీ తోటి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయినా బాధ్యత గల ప్రభుత్వంగా ఇలాంటి విషయాల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కామన్ మ్యాన్ అడుగుతున్నటువంటి మాట. ఆ దిశగానే రేషనలైజ్ చేయటం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ విషయం. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయాల్లో వాళ్ళ మనోభావాలను కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షలను కూడా తీసుకొని మరీ ఒంటెత్తుపోగడుగా ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ మళ్ళీ దాంట్లో గందరగోళం క్రియేట్ చేయకుండా రేషనల్ గా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళందరినీ కనుక అవసరం ఉన్న చోట అకామిడేట్ చేసి పని లేకుండా ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే కంటే పని ఎక్కడైతే కుంటుపట్టదో అలాంటి ప్రదేశాలకు వాళ్ళని కనుక డెప్యూట్ చేసి కనుక పని చేయించుకోగలిగితే అటు ప్రభుత్వానికి ఇటు వీళ్ళకి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మరింత సమర్థవంతంగా వాళ్ళ సేవల్ని రాష్ట్రానికి అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేషనలైజ్ చేయటం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ విషయం.
రైట్. సతీష్ బాబు గారు మీరేమంటారు? గ్రామ వార్డు సచివాలయాల విషయంలో కేబినెట్ తీసుకునే నిర్ణయాలు మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు, మీరు టీడీపీ కనుక ఆహ్వానిస్తూ ఉంటారు, కానీ ఈ వ్యవస్థని కొంచెం నిర్వీర్యం చేసే దిశగా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని వైసీపీ అంటుంది, ఎలా చూడాలి? నిర్వీర్యం ఎప్పుడు చేయట్లేదు సార్. వ్యవస్థలో లోటుపాట్లు సరిదిద్దుకోవడం, ప్రక్షాళన చేస్తామని చెప్పింది. ప్రక్షాళన చేయడానికే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందాక నాగార్జున గారు మంచి పాయింట్ చెప్పింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో అవసరానికి మించి సిబ్బంది ఉన్న గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక మేజర్ పంచాయతీలో ఒక రకమైన అవసరాలు ఉంటాయి, మైనర్ పంచాయతీలో ఒక రకమైన అవసరాలు ఉంటాయి. వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి సచివాలయాలను నిర్వీర్యం చేసింది కూడా వైసీపీ ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీలో కూడా ఈ 2 నెలల పెన్షన్ల పంపిణీలో మా ప్రభుత్వ అధికారులు లేకపోతే సచివాలయ అధికారులు కొన్ని అంశాలని గమనించి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అదేంటంటే ఈ పెన్షన్ల విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది. పెద్ద ఎత్తున నగదు డ్రా చేసుకుని వెళ్ళిన వాలంటీర్లు బెనామీ పేర్లతో పెన్షన్లు ఇచ్చి, పెన్షన్లు అర్హత లేని వాళ్ళు కూడా పెన్షన్లు ఇచ్చి రకరకాల అక్రమాలకు పాల్పడిన విషయం కూడా ఈ 2 నెలల పెన్షన్ల పంపిణీలో వెలుగులోకి వచ్చింది. దాని మీద కూడా దర్యాప్తులు జరుగుతున్నాయి పలు జిల్లాల్లో. చిత్తూరు జిల్లాలోనే వైసీపీ గ్రామ సర్పంచ్ కూడా పెన్షన్ అతను సక్రమంగానే ఉన్నప్పటికీ వికలాంగులు పెన్షన్ తీసుకున్న వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ గారు వాదిస్తున్నారు, మా ప్రభుత్వంలో లోపాలు జరిగిపోయి, మా ప్రభుత్వాలు అక్రమాలు జరిగిపోయి, ఎంతకాలం నాబడి ఇలా మాట్లాడతారు. 3 నెలలు కూడా పూర్తి కాలేదు, ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళ. కానీ సతీష్ బాబు గారు మీరు కూడా అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూడా మీరు కూడా కొనసాగిస్తామని చెప్పారు, మరి కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా లేదు, దాని మీద నిర్ణయం. ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థలో కూడా అంటే హామీలు కూడా ఇచ్చారు, 5,000 కాదు 10,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇచ్చాను సార్, కానీ అందులో కూడా చాలా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, పెన్షన్ల పంపిణీలోనే చాలా అక్రమాలు వెలుగు చూసినాయి. ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్ల ముసుగులో వైసీపీ ఏజెంట్ల ద్వారా చేసిన అరాచకాలు అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వాటిని అన్నిటిని సరిదిద్ది వ్యవస్థలను ఎప్పుడు కూడా మేము తప్పుపట్టట్లేదు. వ్యవస్థలో లోపాలు ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, 14 డిస్టిలరీలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే అనుమతులు ఇచ్చారో ఆ డిస్టిలరీల నుంచే. కానీ చంద్రబాబు గారి టైంలో ఈ నాసిరకం మంచి బ్రాండ్లు రాలేదు, ఈ నాసిరకం విక్రయాలు జరగలేదు. ఇప్పుడు కూడా గత 2 నెలలుగా క్రమేపీ ఈ నాసిరకం బ్రాండ్లను తగ్గించి నాణ్యమైన బ్రాండ్లు తీసుకొచ్చి అందించే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే రౌతుని బట్టే గుర్రం అని ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆలోచన విధానం అదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి పాలసీని అడ్డం పెట్టుకుని ఎలా దోచుకుదొబ్బాలో చూశాడు. ఇందాక సైదా గారు కూడా మంచి పాయింట్ చెప్పారు, అన్ని చోట్ల డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటూ ఒక్క మద్యం షాప్ లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జోలికి వెళ్ళకుండా వైసీపీ వాళ్ళు ఎంత దోచుకున్నారు, తాడేపల్లి ప్యాలెస్ ని ఎట్లాగా ఖజానా నింపుకున్నారు అన్ని చూసాం. అదే చెప్తుంటారు, వ్యవస్థలని నిర్వీర్యం చేయడం అనేది మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం కాదు. వ్యవస్థలని సక్రమ మార్గంలో నడిపించి ప్రజలకు సరైన మార్గంలో సేవలు అందించాలి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా దాన్ని కాపాడాలనే పాలసీతోటే ఈ సంస్కరణలు అన్ని జరుగుతున్నాయి. అదే విధంగా ఇందాక చెప్పారు, ఈ ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ఉచిత ఇసుక పాలసీ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు కేబినెట్ మీటింగ్ లోనే చర్చ జరిగింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రస్తావించి ఈ పాలసీకి మచ్చ రావడానికి వీలు లేదు, ఎవరైనా ఏదైనా ఒక ఆలోచన తప్పుడు ఆలోచనలు ఉంటే అవన్నీ విరమించుకోండి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే స్టాండ్ విషయంలో ఇప్పటికే గందరగోళం నెలకొంది. మీరేమో ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు, కానీ ఎక్కడన్నా ఫ్రీగా వెళ్తుందని అడుగుతున్నారు, మరి దానికి ఏం చెప్తారు? అంటే కరెక్ట్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత హెవీ రైన్స్ ఫ్లడ్స్ వచ్చినాయి సార్. ఎక్కడ ఇసుక దొరకనమాట వాస్తవమే. ఎక్కడైతే స్టాక్ యార్డ్లు పెట్టారో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ మానిటరింగ్ చేసి ఎంత స్టాక్ ఉంది ఏంటి. ఇప్పుడు డే 1 లోనే అద్భుతాలు జరిగిపోతాయని అనుకోకూడదు కదా సార్. అన్ని క్లియర్ గా రికార్డెడ్ గా తీసుకుని, ఇందాక పాయింట్ కూడా మాట్లాడారు మిత్రులు ఎవరు, ఈ వ్యవస్థలో ఏంటంటే ఇప్పుడు వరకు ఒక అధికార యంత్రాంగం కూడా ఒక సిస్టమ్ కి అలవాటు పడిపోయారు. వైసీపీ వాళ్ళతో కలిసి దోచుకోవడం ఇట్లాంటి పాలసీల్లోకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మెల్లగా వాళ్ళందరినీ ట్రాక్ లోకి తీసుకురాకుంటే కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. కొంతమంది జారుకుంటున్నారు, కొంతమంది బదిలీలు చేయించుకుని వెళ్ళిపోవడానికి చూస్తున్నారు, కొంతమంది కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి లాంటి వాళ్ళు డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని పనుల్లో ఉన్నారు. ఇవన్నీ
ఈ వ్యవస్థను అంతటినీ ఒక సక్రమంలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఇప్పటికీ వచ్చి 2 నెలలు అయిపోయింది. గత ప్రభుత్వం తప్పులు చెప్పడమే సరిపోతుంది కానీ ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి? సూపర్ 6 అన్నారు, పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇల్లు ఉంది, ఎవడో టెనెంట్ ఉంటున్నాడు ఒక ఇంట్లో, వాడు మారిన వెంటనే ఇంట్లోకి వచ్చిన వెంటనే మనం మళ్ళీ దానికి రంగులు వేసుకోవడం, శుభ్రం చేసుకోవడం, ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అంటే 5 ఏళ్ళు సర్వనాశనం చేసేసారు, రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసేసారు. దాన్ని అందరినీ గాడిలో పెట్టడానికి కొంత టైం పడుతుంది అని అంటున్నాను. అంతేగాని మీరు చెప్పిన సూపర్ 6 గురించి ఇంకా 2 నెలలు అయింది. 2 నెలల నుంచి అసలు కనీసం మేము ఇది చేస్తున్నామని ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ప్రతిపక్షాలు ఇదే కదా హైలైట్ చేస్తున్నాయి. అదే సార్, సూపర్ 6 హామీల్లో పెన్షన్లు పెంచుతామని అయితే ఏదైతే చెప్పామో దాన్ని డే 1 ఫస్ట్ మొదటి పంపిణీలోనే ఏదైతే 3,000 పెన్షన్ పంపిణీ అనేది జరిగిందో దాన్ని 4,000 చేస్తామన్నారు. 4,000 చేశారు. గత 3 నెలలకు 1,000 రూపాయలు చొప్పున కూడా ఇస్తామని 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అట్లానే మిగతాయి కూడా ఒక్కొక్కటిగా అలాగే అమలు చేయడానికి శాఖాపరమైన సమీక్షల ద్వారా ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మేము ఎక్కడ ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. అన్ని ఒక దశల వారీగా మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు ఇచ్చారో అవన్నీ దశల వారీగా ప్రజలకు అందుతాయి. ఇందాక సైదాన్న గారు అన్నారు కర్ణాటకలో మేము అమలు చేస్తున్నాం, తెలంగాణలో అమలు చేస్తున్నాం అని. కానీ కర్ణాటకలో తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితికి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి చాలా అంటే సతీష్ బాబు గారు ఆర్థిక పరిస్థితి తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? మేము అదే చెప్తున్నాం సార్, వెనక్కి అడుగు వేయటం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము అమలు చేయము అని చెప్పట్లేదు. పరిస్థితులు సరిదిద్ది అన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం. మేము ఎక్కడ హామీల అమలు నుంచి పారిపోవడం లేదు, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. మీరు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆయన దశల వారీగా సంవత్సరం సమయం తీసుకున్నాడు. అది మర్చిపోతున్నారు మీరు. ఎప్పుడైనా ఒక హామీ ఇచ్చినంటే డే 1 లోనే ఇంప్లిమెంట్ అయిపోవు. అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అది రైట్. సైదా గారు మీరేమంటారు? దశల వారీగా అయితే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాము, గత ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దుకుంటున్నాము, ఏదన్నా ఒక ఇంట్లోకి వెళ్తే ముందు రంగులు వేసుకుంటాము, అలాగే మిగతా పనులు తర్వాత చేసుకుంటూ ఉంటాం, మెల్లగా అలాగే వెళ్తుంది ఏపీ గవర్నమెంట్ కూడా అని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఎందుకంటే మన సతీష్ అన్న గారు చెప్తా ఉన్నారు, అది మేము మూడు నెలల అధికారంలోకి వచ్చి మేము అన్న ఇల్లు చక్కదిద్దుకుంటున్నాం, కొన్ని ఇంకా ఇంటికి కొత్తింట్లో చేరావు రంగులు వేసుకుంటున్నాం, మాకు టైం పడుతుందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. సరే మంచిదే, ఎందుకంటే మనం ఎన్నికల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరిపాలనని నిశ్చితంగా విమర్శించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించి మనం ప్రయత్నం మరి ఎంతవరకు మొదలు పెట్టామనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేటువంటి వాదన మనం వినిపించుకుంటా వెళ్తే ప్రజలు ఆలోచిస్తారు, మనం ఈ ప్రభుత్వానికి ఓట్లేసి మనం తప్పు చేసామనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఇది ప్రధానంగా అధికార పక్షం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రజలు గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా లేదు కాబట్టే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. మీ మీద నమ్మకంతో మరి 164 స్థానాలు మీకు ఇచ్చి గెలిపించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రకరకాలు చెప్పాడు. ఏమైంది? సింహం సింగల్గా వస్తుంది, మాట తప్పను మడం తిప్పను అని ఆయన రకరకాల మాటలు మాట్లాడాడు. అని ఏమైంది? ఈరోజు 11 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి. మీరు కూడా ఈరోజు ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలుపరచకుండా ఇదే విధంగా చెప్పుకుంటా పోతే 1 నెల 2 నెలలు 3 నెలలు ఇంకా 4 నెలలు వస్తూ ఉంది. మీరు ఇలాగే చెప్పుకుంటా పోతే ప్రజల్లో కూడా ఒక నైరాశ్యం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది మాటల ప్రభుత్వం కాదు. ఏమండి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని, సతీష్ గారు ఒక మాట, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నేను చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో గత ప్రభుత్వంలో శాసనసభ్యులు అధికార పార్టీ నాయకులు చేసినటువంటి తప్పుల్ని, అంటే అక్రమార్జన, ఏ విధంగా అక్రమార్జన చేయాలన్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యం, అది ఆ వ్యానోడ్ కాడి నుంచి 12 రూపాయలు 10 రూపాయలు కొంటా ఉంది.
రూపాయలు కొనేది ఎవరు? ఒక మండల స్థాయి నాయకుడు. అతను 10 రూపాయల నుంచి 2 రూపాయల కమిషన్ తీసుకొని నియోజకవర్గ స్థాయి నాయకుడు ఉంటాడు, ఒక సిండికేట్, అతనికి అమ్ముతాడు. అతను ఏం చేస్తాడు? 40 రూపాయలు 30 రూపాయలు మిల్లర్ కమ్మి చేసే పరిస్థితి. ఈ విధంగా మండలానికి ఒక ఏజెంట్ని పెట్టుకొని ఈ యొక్క గతంలో ప్రభుత్వం చేసిన పని ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నాం. అలాగే గ్రావెల్ కుంభకోణం. ఏమంటే ఒక నిమిషం ఏం చెప్తున్నానంటే, ఈరోజు చంద్రబాబు కూడా మాట్లాడారు, 4-5 ఎమ్మెల్యేలు వాళ్ళ గుండా చెడ్డ పేరు వస్తూ ఉంది అంటే ఈ అంశం మీదనే ఆయనకు నోటీస్కి వెళ్ళి ఉంటుంది, అందువల్లే మాట్లాడాడు. ఎందుకంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, భూ కబ్జాలు, దోపిడీ ఇవన్నీ కూడా చూశారు. అక్రమ కేసులు బనాయించటం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, జైళ్ళకు పంపించటం, వాళ్ళ యొక్క భూములను దోచుకోవడం, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా ఇవన్నీ చూశారు. మీరు కూడా అదే విధంగా పరిపాలన కొనసాగిస్తే, మీ అక్రమార్జనకు పాల్పడితే మీకు జగన్మోహన్ రెడ్డి తేడా ఏముంది? సైదయ్య గారు మరో విషయం ఏంటంటే, ఏపీ కేంద్రంలో చాలా కీలక భాగస్వామిగా ఉంది. ఏపీకి కేంద్రం నుంచి సహకారం కూడా బాగానే అందుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 స్మార్ట్ సిటీలను అయితే మంజూరు చేసిన పరిస్థితి. మరోవైపు పోలవరం కూడా 12,000 కోట్లు కూడా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు అంటున్న పరిస్థితి. ఎలా చూడాలి? ఏపీకి కేంద్ర సాయం కూడా పెరుగుతుంది అనుకోవచ్చా? ఒకటండి, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ అవసరం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి ఉంది. 25 స్థానాలు ఈ రాష్ట్రం నుంచి గెలుపొందినటువంటి అన్ని స్థానాలు వైసీపీతో సహా కలుపుకుంటే 25 స్థానాలతోటి ఈ ఊతకర్రతోటి కేంద్రంలో ఆయన మోడీ గారి పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2 ఊతకర్రలు, ఒకటి బీహార్ నితీష్ కుమార్, ఈయన చంద్రబాబు నాయుడు, ఈ కూటమి. ఈ యొక్క స్థానాలతోటి ఆయన అధికారం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుని మరి వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇంకొక అంశాల మీద కూడా ఈరోజు కేంద్రంలో బిల్లులు వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన 400 మేము క్రాస్ చేస్తాం అని చెప్పి మోడీ గారు మాట్లాడితే ఈరోజు 270 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ప్రతిపక్షాల అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచినటువంటి 25 మంది పార్లమెంట్ సభ్యుల అవసరం ఉంది. ఈరోజు చూసినట్లు రాజ్యసభలో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. రాజ్యసభలో కూడా ఈ రోజు బీజేపీకి మెజార్టీ లేనటువంటి పరిస్థితి. ఇది ఒక మంచి తరుణం మనకి. ఆంధ్రప్రదేశ్ కంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి నిధులు సమీకరణకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు ఇదోధికంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 15,000 కోట్లు అమరావతి రాజధానికి ఏదో గ్రాంట్ రూపంలో ఇస్తారంటే గ్రాంట్ లేదు, ఏం లేదు, అప్పుగా ఇస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి. ఈ 15,000 కోట్లు కూడా 3,000 కోట్ల రూపాయలు మేము జమ చేసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉంది. కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల నుంచి మేము జమ చేసుకుంటామని చెప్పి చెప్తా ఉంది. అప్పుడేమన్నారు ఈ అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులందరూ కూడా సంవత్సరానికి 15,000 కోట్లు, 5 సంవత్సరాలు 75,000 కోట్ల రూపాయలు మాకు గ్రాంట్ ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సంబరపడ్డారు. మేము కూడా నిజమేనని చెప్పి నమ్మాం. నిర్మలా సీతారామన్ గారు, మన ఆంధ్ర కోడలు, ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలుగులో కూడా చెప్పింది. ఏమనుకోవాలి ఇప్పుడు? తీరా చూస్తే ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఈ 15,000 కోట్లు కూడా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలని మేము జమ చేసుకుంటాం, కేంద్రం ఇచ్చే నిధుల నుంచి మేము జమ చేసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉంటే మనం ఏ విధంగా మోడీ గారిని నమ్మాలా? ఈ రోజు రామ్మోహన్ చెప్పారు 12,000 కోట్లు అమరావతి రాజధాని ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, ఇది ఏమాది జాతీయ ప్రాజెక్టు 15,000 కోట్లు ఏంది? అసలు డిపిఆర్ ఏమైంది? దాదాపు 34,000 కోట్లకేమో డిపిఆర్ ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. డిపిఆర్ పరిస్థితి ఏమైంది? మరి డిపిఆర్ ని ఆమోదించారా లేదా? ఇవన్నీ కూడా మనకి అర్థం కాని పరిస్థితి. అయితే రైల్వే జోన్ కూడా ఉంటుందో ఉండదో అనేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం పత్రికల్లో. మరి రైల్వే జోన్ కూడా మనకు కాకుండా ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒరిస్సాకి ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మోడీ గారు ఎంతవరకు న్యాయం చేస్తారనేది నేను మాత్రం నమ్మటం లేదు. రైట్ నాగార్జున గారు మీరు ఎలా చూస్తారు? కేంద్రం నుంచి ఏపీకి మరింత సాయం అందుతున్నట్టుగా కనిపిస్తుందా రామ్మోహన్ నాయుడు గారి మాటల్లో? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా
మనం అనుకున్నంత మాత్రాన తీసుకొచ్చేసి ఫండ్స్ వేలాది కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది వాళ్ళకు కూడా సాధ్యపడేటువంటి పని కాదు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పరిస్థితి కూడా అంత సక్రమంగా ఏం లేదు మనం మాట్లాడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఉన్నంతలో ఇవాళ ఆగిపోయి దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో కొంత కదలిక అయితే ఏదో కుమ్మరించేశారని నేను కూడా ఒప్పుకోను, కానీ కొంత అయితే సానుకూల దృక్పథం కనబడుతూ ఉంది. కాబట్టి ఇది మంచి పరిణామంగానే నేను భావిస్తున్నాను. అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఈ మాత్రం కూడా నిధులు వచ్చిన పరిస్థితి లేదు కదా. అదే కదా. కాకపోతే వైసీపీ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నిజంగా వాళ్ళకి వరంలాగా వచ్చింది. పోలవరంలో అంతకుముందు గవర్నమెంట్ ఏది తెలుగుదేశం ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన దాంట్లో 12,500 కోట్లు రీఎంబర్స్మెంట్ వచ్చింది వాళ్ళకి. అలాగే లోటు బడ్జెట్ తరపున ఉన్నటువంటిది ఒక 14,000 కోట్ల రూపాయలు సుమారుగా అది కూడా వచ్చింది వాళ్ళకి. ఎలక్షన్ ఒక 2 నెలల ముందు ఎప్పుడో వచ్చినట్టుంది. 2 నెలల ముందు వచ్చినటువంటి డబ్బులు ఆ ప్రభుత్వానికి వచ్చినాయి. పని చేసినటువంటి ప్రభుత్వానికి అప్పుడు చేసినప్పుడు రాలేదు. ఏదైనా కూడా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు క్లియర్ గా ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటంటే మాకు సంక్షేమం కాదు, సంక్షేమం కంటే మాకు అభివృద్ధే కావాలి అనేటువంటి ఒక క్లియర్ కట్ మ్యాండేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. కానీ దురదృష్టకరంగా ఏంటంటే మన రాజకీయ పార్టీలన్నీ కూడా సంక్షేమ పథకాలు మీరు ఎందుకు చేయట్లేదు అని చేసే ప్రభుత్వం వెనకపడుతున్నాయి. అది అర్థరహితమైనటువంటిది నేను అంటున్నాను. కాకపోతే దాంట్లో వీళ్ళ తప్పు కూడా ఉంది. ఎందుకంటే అలవిమాలినటువంటి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారు, అది ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎలా అయితే ప్రకటిస్తామని చెప్పేసి అంతకుముందు వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే ఈ పథకాలు అనేటువంటివి ప్రజలు కూడా మీరు వచ్చినటువంటి 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ మొత్తం పథకాలన్నీ మాకు ఇవ్వండి, సూపర్ సిక్స్ చేయండి అనేటువంటి మూడ్లో వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వాళ్ళకు కూడా తెలుస్తోంది. కాబట్టి అమ్మఒడి దాన్ని ఇప్పుడు ఏదో తల్లికి వందనం అని పేరు మార్చారు. దాన్ని మీరు ఏం చేయబోతున్నారు? ఒక క్లియర్ కట్టింగ్, మాకు వల్ల కాదు, ఈ సంవత్సరం మేము ఇవ్వలేము, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాము, లేదా ఈ సంవత్సరం ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తాము, లేదా నెక్స్ట్ ఇయర్ నుంచి మిగిలిన వాళ్ళకి ఇస్తాము. అలాగే నిరుద్యోగ వృత్తి, మీరు చేసినటువంటి ప్రామిసెస్ అన్ని కూడా ఒక టైం బౌండ్ గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. అప్పుడు మాత్రమే ఇలాంటి రాజకీయ విమర్శలకి తావు లేకుండా ఉంటుంది. కానీ మీరేదో దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఉంటాం, ఈ ప్రతిపక్షాలన్నీ కూడా దాని మీద పట్టుపట్టడంతో ఏంటంటే అసలైనటువంటి సంక్షేమం మీద దృష్టి పోయి ఈ సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా తీర్చాలి అనే దాని మీదే గవర్నమెంట్ అంతా ఎక్సర్సైజ్ చేయటం, వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా దాని మీద వినియోగించాల్సి రావటం జరుగుతుంది. అది రాష్ట్రానికి మంచిది కదా. కాబట్టి సంక్షేమాన్ని ఎలా చేయాలనేటువంటి ఒక 1 సంవత్సరం రోజుల లోపల మీరు అన్నటువంటి హామీలన్నీ అమలు చేస్తామంటే ప్రజలేమి కొంపలు మునిగిపోయి వాళ్ళేమి గందరగోళం పడట్లేదు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది దానికోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి ఒక పోలవరం, ఒక అమరావతి అనేటువంటిది ఈ 2 గనక పూర్తి చేస్తే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని బీట్ చేసేటువంటి స్టేట్ లేకుండా మనం ఆ స్థాయికి జరగలేదు. కాబట్టి మన ముందున్నటువంటి ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటితో పాటు మీరు ప్రామిస్ చేసినటువంటి సంక్షేమాన్ని కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది నా సూచన. రైట్ సార్. అలా జరగాలి అంటే 1 సంవత్సరం మీకు బ్రీతింగ్ స్పేస్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నటువంటి పథకాలకు ఒక టైం బౌండ్ గా, ఇదిగో నిరుద్యోగ వృత్తి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాం, లేకపోతే ఇంకోటి పలానా టైం నుంచి ఇస్తాం అనేటువంటిది కనుక మీరు ప్రకటిస్తే ఇప్పుడు తెలంగాణలో అసలు 2 లక్షల రూపాయలు చేయలేదు. ఫైనల్ వర్డ్స్, టైం లేదండి, టైం లేదు. సతీష్ బాబు గారు మీరేమంటారు? కేంద్ర సహకారం మరింతగా ఉంటుందంటారా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా ఉంటుంది సార్, కేంద్రం సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక సైదా గారు చెప్పినా వీళ్ళు చెప్పినా ఆ లోన్ విషయంలో ఏదైతే 15,000 కోట్లు 3,000 కోట్లు జమ, ఓకే, దాన్ని కాదంటే తర్వాత మొన్న తెలంగాణ అనే సంబంధించి రావాల్సిన 2,500 కోట్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి రిలీజ్ చేసింది. అదే విధంగా అనేక శాఖలకు సంబంధించి వివిధ రంగాల నుంచి రావాల్సిన నిధులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందుతుంది. అట్లాగే ఇందాక సైదాన్న గారికి ఒక విషయం చెప్పబోతుంటే ఆయన అడుగున్నారు, హామీల అమలు అనే విషయంలో చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీ ఎన్నికల ముందు ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలు అవుతుంది? ఇప్పుడు ఆగస్టులో అమలు అయింది. అంటే 9 నెలల తర్వాత హామీ అమలు చేశారు. మాకు ఇక్కడ 3 నెలలు అవ్వకుండానే సైదాన్న గారు ఆ పథకం అమలు కావాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టైం బాండ్ తీసుకుంటారు. అభివృద్ధితో పాటే కాదు, అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా
రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తుంటది. సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ. అసలు ఆంధ్రప్రదేశ్ లో 2 రూపాయలు కిలో బియ్యం సగం ధరకే జనతా వస్తువులు పేదలకు పక్కాయనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈవేళ దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకే ఆంధ్రప్రదేశ్ శ్రీకారం, తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నాగార్జున గారు, అలాగే చంద్రశేఖర్ గారు, షేక్ సైదా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.